నేతలపై అసభ్యకరమైన విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళిని పల్నాడు పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. ఇవాళ పీటీ వారెంట్ పై బాపట్లకు తరలించనున్నారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పల్నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోసానికి పీటీ వారెంట్ ను జారీ చేశారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్నే పల్నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నర్సారావుపేట కోర్టులో హాజరుపరిచారు. నర్సారావుపేట న్యాయస్థానం మార్చి 13 వరకు పోసానికి రిమాండ్ విధించింది. మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. నిన్న మరో 2 చోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. యాదమరి, పుత్తూరు పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. ఇవే ఆరోపణలపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో నిన్నటి వరకు రాజంపేట సబ్ జైలులో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పల్నాడు జిల్లాలో కేసులు నమోదు కావడంతో పల్నాడు జిల్లా నర్సారావుపేట పోలీసులు రాజంపేట పోలీసుల అనుమతితో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు పోసానిపై వరుసగా కేసులు నమోదవగా కడప కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైంది. ఇక పోలీసులు కూడా కస్టడీకి కోరుతూ పిటిషన్లు వేశారు. ఈ 2 పిటిషన్లపైన కోర్టు విచారణను వాయిదా వేసింది. రేపు ఈ పిటిషన్లను విచారించనుంది. మరోవైపు అనారోగ్యం కారణంగా తనను జిల్లా జైలుకు పంపాలని పోసాని కోరుతున్నారు. మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి అంతే.